అధ్యాయము 16వ వచనము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకరు చదివి సహాయం చేయి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆది కాండము 2వ అధ్యాయము 16, 17వ వచనాన్ని మనం చూసినట్లయితే క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డ 16వ వచనంలో మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చును. ఏదైనా తోటలో ఎన్ని వృక్షాలు ఉన్నాయో ఆ వృక్ష ఫలాలన్నీ కూడా అభ్యంతరం లేకుండా తినొచ్చు నీవు. ఇక నీకు సందేహమే లేదు, నిరభ్యంతరము లేకుండా ఆ చెట్లు ఆ వృక్ష ఫలాలన్నీ కూడా నువ్వు తినొచ్చు. కానీ ఇక్కడ ఒక మాట అంటున్నాడు 17వ వచనంలో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు. నువ్వు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చుదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆ నరుడు ఎవరో కాదు, ఆదాము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, కృష్ణుడి దేవుని బిడ్డలారా, ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ మీరు నిరభ్యంతరంగా తినొచ్చు. మీరు అనుమానించవలసిన అవసరం లేదు, సందేహపడవలసిన అవసరము ఎంత మాత్రం కూడా లేదు. మీరు ఆ వృక్ష ఫలాలన్నీ తినండి, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ వృక్ష ఫలములను మీరు తినకూడదు అని చెబుతున్నాడు క్రీస్తునందు దేవుని బిడ్డలారా. వారు తినకూడదని దేవుడు నిషేధించిన ఒక చెట్టు అక్కడ ఎందుకు ఉన్నది? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఇదే. వారు తినకూడదని దేవుడు నిషేధించిన ఒక చెట్టు అక్కడ ఎందుకు ఉన్నది? ఆ ఏదేను తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ నిరభ్యంతరంగా తినవచ్చు అని యేసయ్యే చెబుతున్నాడు, యెహోవాయే చెబుతున్నాడు, దేవుడైన యెహోవాయే విషయం చెబుతున్నాడు. మీరు నిరభ్యంతరంగా తినొచ్చు. అక్కడున్న ఆ తోటలో ఉన్న వృక్ష ఫలములన్నీ నిరభ్యంతరంగా తినొచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు మీరు తినకూడదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నాకు కొన్ని డౌట్ వచ్చింది. వారు తినకూడదని దేవుడు నిషేధించిన ఆ ఒక్క చెట్టును అక్కడ ఎందుకు ఉంచాడు? ఆ చెట్టు నాడు ఎందుకు ఉంచవలసి వచ్చింది? దాని వెనుక ఉన్నటువంటి ఆ మతలం ఏంటి? దాని వెనుక ఉన్నటువంటి ఆ రహస్యం ఏంటి? దాని వెనుక ఉన్నటువంటి ఆ ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది? అలాంటి చెట్టుని, అలాంటి వృక్షాన్ని ఎందుకు అక్కడ ఉంచాడు? ఆ తోటలో ఎందుకు నాటాడు? ఎందుకు ఆ నిషేధించబడిన ఆ చెట్టును అక్కడ ఉంచాడు? ఎందుకు ఆ చెట్టు ఉంది అని నాకు ఒక డౌట్ వచ్చింది. క్రీస్తుతో దేవుని బిడ్డలారా, డౌట్ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, వారు తినకూడదని దేవుడు నిషేధించిన ఒక చెట్టు అక్కడ ఎందుకు ఉన్నది? ఎందుకు ఉన్నది అంటే, వారు అన్ని వేళలా లోబడతారో లేదో తెలుసుకోవాలని దేవుడు ఆశించి నిషేధించిన ఆ చెట్టుని అక్కడ ఉంచాడు. ఎందుకు ఉంచాడంట? వీరు అన్ని వేళలా నాకు లోబడతారా? కొన్ని వేళలే లోబడతారా? ఈ రోజు లోబడ్డారు, ఈ సంవత్సరం లోబడ్డారు, వచ్చే సంవత్సరం కూడా లోబడతారా లేదా అని అన్ని వేళలో ఆదాము, హవ్వ లోబడతారా లేదా అని
దేవుడు నిషేధించిన ఆ ఒక్క చెట్టుని ఆ ఏదెను తోటలో ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు దేవునికి అన్ని వేళలో లోబడుతున్నావో లేదో దేవుడిని తెలుసుకోవడానికి కొన్ని పరిస్థితులను లేదా కొన్నిటిని లేదా మరి కొందరిని నీ ముందుకు తీసుకొచ్చి నీ ఎదుట నిలబెడతాడు, నిన్ను తెలుసుకుంటాడు. ఏం చేస్తారంటే కృష్ణ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి అన్ని వేళలా లోబడుతున్నావా లేదా, దేవుడిని తెలుసుకోవడానికి కొన్ని పరిస్థితిని ఎదుటికి తీసుకొస్తాడు, కొందరిని ఎదుటికి తీసుకొస్తాడు, కొన్నిటిని ఎదుటికి తీసుకొస్తాడు. నీ ముందుకు వాటన్నిటిని తీసుకొని వచ్చి నీ ఎదుట నిలబెడతాడు, నిన్ను తెలుసుకుంటాడు. ఆమేన్. హవ్వ ఆదాము కొన్ని రోజుల మట్టికి, కొన్ని వేళల మట్టికి దేవునికి లోబడ్డారు, కానీ అన్ని వేళలా దేవునికి లోబడలేదు. ఎప్పుడైతే వారికి ఆ మనసు వచ్చిందో, ఏ మనసు? అన్ని వేళలా లోబడని మనసు ఎప్పుడైతే హవ్వకి ఆదాముకి వచ్చిందో, అపవాది అయినటువంటి సర్పము చేతులు వారు ఏమయ్యారు? మోసపోయారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, అన్ని వేళలా లోబడని మనసు ఎప్పుడైతే నీకు వచ్చిందో, ఎప్పుడైతే అన్ని వేళలా లోబడని మనసు నీకు కలుగుద్దో, నిన్ను మోసపరిచేవాడు నీ ఎదుటికి వస్తాడు, నిన్ను మోసం చేసే మనుషులు వస్తారు, నిన్ను మోసం చేసే అపవాది నీ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఈ వ్యక్తి దేవునికి అన్ని వేళలా లోబడని మనిషి. కొన్ని దినాలు లోపడ్డప్పుడు ఏం చేయలేకపోయాడు? అవ్వని ఆదాముని మోసపరచలేకపోయాడు. ఎప్పుడైతే హవ్వకి ఆ లోబడని మనసు, అన్ని వేళలా లోబడిన మనసు ఎప్పుడైతే హవ్వలోకి వచ్చిందో, వెంటనే అపవాది ఆ సర్పము మోసం చేయటానికి అవ్వకు ఎదురయ్యింది. అప్పటి వరకు ఆ తోటలో సర్పం లేదా? ఉంది. అప్పటి వరకు ఆ తోటలో ఆ ఫలాలు లేవా? ఉన్నవి. కానీ ముందు ఎన్నడూ కూడా అవ్వని ఆదాముని మోసం చేయలేని ఆ సర్పము ఇప్పుడు మోసం చేయడానికి వచ్చి మోసపరిచిందనంటే, వీరు అన్ని వేళ లోబడని మనసు వారిలోకి వచ్చింది. కాబట్టి ఈరోజు ఎవరైనా నన్ను మోసం చేశారు అంటున్నావు, నువ్వు నేను మోసపోయానయ్యా అంటున్నావు, నన్ను వాళ్ళు మోసం చేశారు, వీళ్ళ మోసం చేశారు, అది ఏందో కానీ నేను ఎక్కడికి పోయినా మోసపోతున్నాను. అందరూ నన్ను మోసం చేసేవాళ్ళే, అందరూ నేను నమ్ముతా కానీ అందరూ నన్ను ఏం చేసేవాళ్ళు? మోసం చేసేవాళ్ళే, కానీ ఎవరు కూడా నన్ను మోసం చేయకుండా ఉండేవాళ్ళు లేరు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవునికి అన్ని వేళలో లోబడితే ఏ వ్యక్తి నిన్ను ఏం చేయలేడు? మోసం చేయలేడు. నిన్ను మోసం చేస్తున్నానంటే, నువ్వు మోసపోతున్నావంటే, నువ్వు కొన్ని వేళల మట్టికే దేవునికి లోబడిన వ్యక్తివి. అన్ని వేళలో లోబడిన మనసు నీలో లేదు కనుక నువ్వు అన్ని వేళల ఏ వేళలో నువ్వు లోబడక ఏ మనసు కలిగి నువ్వు ఉన్నావో ఆ సమయంలో అపవాది నిన్ను మోసపరచడానికి వస్తాడు. అలాంటి సమయంలోనే మోసపరిచే వాళ్ళు నీకు ఎదురవుతాడు. అదే నువ్వు అన్ని వేళలా లోబడితే వాడు మోసం చేయడానికి వాడికి గుండె ధైర్యం ఉండదు. అసలు వాడు మోసం చేయడానికి రాలేడు నీ ఎదుటికి. ఎందుకని? అయ్యో అతడు యెహోవాకి అన్ని వేళలా లోబడే వ్యక్తి, అతన్ని మనము ఏం చేయలేము? మోసం చేయలేము. అయితే వెయిట్ చేద్దాం. విడిచిపెడదామంటావా? వద్దు. వదిలేద్దామంటావా? వద్దు. ఈ సంవత్సరం వరకు లోపడుతున్నాడు, వచ్చే సంవత్సరం లోపడతలేడు, చూద్దాం. ఈ 2021 సంవత్సరంలో నువ్వు దేవునికి లోబడ్డావు. 2022 సంవత్సరం వచ్చేసరికి నీకే మనసు వచ్చిందో తెలుసా? దేవునికి అన్ని వేళలా లోబడని మనసు నీలో కలిగింది. 2021 సంవత్సరంలో ఎవరి ద్వారా మోసపోయిన నీవు 2022 సంవత్సరం రాగానే నువ్వు మోసపోవడానికి కారణం అన్ని వేళలా లోబడని మనసు నీకు కలిగింది. క్రీస్తునందు దేవుని బిడ్డ, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అవ్వ ఆదాము కొన్ని రోజుల మట్టికే
కొంత దినాల మట్టికి దేవునికి లోబడ్డారు, కానీ అన్ని వేళలా దేవునికి లోబడలేదు. ఎప్పుడైతే వారికి ఆ మనసు వచ్చిందో వారు అపవాది అయిన సర్పము చేతిలో మోసపోయారు. ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. వీరిని బట్టి భూమి శపించబడింది. ప్రయాసతో కూడిన బ్రతకవలసి వచ్చింది. అన్ని వేళలా ఒక వ్యక్తి దేవునికి లోబడకపోతే బహు ప్రమాదం ఉందని గుర్తించవలెను. అన్ని వేళలా నువ్వు లోబడకపోతే నువ్వు శపించబడే అనుభవంలోకి వెళతావు. శపించబడే ఆ అనుభవంలోనికి, శపించబడే ఆ జీవితాన్ని నువ్వు జీవిస్తావు. సులువుగా దేవుని చేత పోషించబడుతూ, దేవుని చేత సహాయాన్ని పొందుకుంటూ, భుజిస్తూ ఆహారాన్ని తింటున్న నీకు నీ స్వయంగా ప్రయాసపడే పరిస్థితి ఎదురవుతుంది. ఇది ఎప్పుడు ఎదురైంది నీకు? ఎప్పుడైతే దేవుడికి నువ్వు అన్ని వేళలో లోబడని మనసు నీకు వచ్చిందో, అపవాది చేత మోసపరచబడి ఆ మోసంలో, పాపంలో పడిపోయి ఆ పాపము వలన శపించబడి అనుభవానికి నువ్వు రావలసి వచ్చింది. ఒకప్పుడు నువ్వే పని చేయకుండానే దేవుడు సహాయం ద్వారా బ్రతికిన నీవు, పోషించబడిన నీవు ఈ రోజు భుజించడానికి కూడా అవస్థలు పడాల్సి వస్తుంది. ఆహార విషయంలో తినటానికి కూడా అవస్థలు పడాల్సిన ఆ అవసరం వస్తుంది. ఎందుకంటే నీలోకి ఏ మనసు వచ్చింది? నో అన్ని వేళలా లోబడని మనసు. అవ్వ ఆదాము కొంత మట్టికి, కొన్ని వేళల మట్టికి లోబడ్డారు, కానీ అన్ని వేళలా లోబడలేకపోయారు. వాడు లోబడినన్ని రోజులు సర్పం అతన్ని, వారిని మోసం చేయలేదు, అవ్వని మోసం చేయలేదు. ఎప్పుడైతే ఈ మనసు వారికి వచ్చిందో ఇక మోసం చేయటానికి అవ్వ దగ్గరికి వచ్చింది. ఇది నిజమా? చూసావా క్రీస్తు బిడ్డను పెట్టారా? నిన్ను ఒకడు మోసం చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఒకరి ద్వారా నువ్వు మోసపోతున్నాడు, దాని అర్థం ఏంటి? నిన్ను మోసం చేయడానికి వాళ్ళు నీకే ఎదురవుతున్నట్టు అర్థం ఏంటి? వాళ్ళు నీకే ఎదురవుతున్నారంటే నువ్వే కదా అన్ని వేళలో లోబడకుండా ఉంది. అన్ని వేళలా నువ్వు లోబడపోయినప్పుడు నిన్ను మోసం చేసేవాళ్ళు నీకే ఎదురవుతారు, నీ ఎదుటికే వస్తారు. నిన్ను మోసం చేసి ఆ మోసం ద్వారా పాపంలోనికి నడిపించి ఏదేదో తోటని దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క రాజ్యంలో లేకుండా నేనేం చేస్తున్నారంట? బయటికి వెళ్ళగొట్టే పని జరుగుతుంది. క్రీస్తు బిడ్డలారా, హల్లెలూయా. ఒక వ్యక్తి దేవునికి లోబడకపోతే బహు ప్రమాదం ఉందని గుర్తించవలను. కాబట్టి ప్రియులారా, నువ్వు అన్ని వేళలా దేవునికి భయపడుతున్నావో లేదో తెలుసుకోవడానికి దేవుడిని ఎదుట ఏముంచాడో జాగ్రత్త. ఏముంచాడో కూడా తెలియదు. వాళ్ళ ఎదుటైతే మంచి చెడ్డలు తెలుగునిచ్చు వృక్షాన్ని ఉంచాడు. మరి నీ ఎదుట ఏముంచాడో జాగ్రత్త. నువ్వు అన్ని వేళలా లోపడుతున్నావో లేదో తెలుసుకోవడానికి దేవుడు నీ ఎదుటి కూడా ఏదో ఒకటి ఉంచుంటాడు. చూసుకొని ఉంటాడా? ఖచ్చితంగా ఉంచుంటాడు. అవ్వని ఆదాముని తెలుసుకోవడానికి ఆ నిషేధించబడిన ఆ చెట్టును అక్కడ ఉంచినట్లుగా నీ ఎదుట కూడా నువ్వు అన్ని వేళలో లోపడుతున్నావు లేదని ఎవరినో, ఏ పరిస్థితులు, దేనినో నీ ఎదుటకు తీసుకొచ్చి నిలబెట్టే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు అన్ని వేళలా దేవునికి లోబడుతున్నావో లేదో తెలుసుకోవడానికి దేవుడు నీ ఎదుటి ఏముంచాడో జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని వేళలా నువ్వు దేవునికి లోబడితే ఏ ప్రమాదానికి నువ్వు గురి కావు. అన్ని వేళలా నువ్వు లోబడితే ఏ ప్రమాదానికి నువ్వు గురి కావు. అన్ని వేళలా నువ్వు లోబడటం లేదు కాబట్టి నువ్వు ప్రమాదానికి గురైపోతున్నావు. నిన్ను బట్టి, అవ్వను బట్టి, ఆదామును బట్టి భూమి ఏ రీతిగా శపించబడిందో అన్ని వేళల్లో లోబడని నిన్ను బట్టి నీ కుటుంబం శపించబడుతుంది, నీ బ్రతుకు శపించబడుతుంది. ప్రయాసతో కూడినటువంటి
బ్రతకవలసి వచ్చింది. ఎందుకు ఇదంతా నీ జీవితంలో ఈ ప్రయాసతో కూడిన బ్రతుకు కనపడుతుందంటే, ఎందుకంట అన్ని వేళలా లోబడక జీవిస్తున్నావు కనుక. నేను నిన్ను లోబడాను కదా, ఎప్పుడు లోబడలేదు. పాస్టర్ గారు, నువ్వు ఒక్కసారి లోబడకపోయినా లోబడలేదంటావు, ఒక్కసారి మాట వినకపోయినా వెళ్ళలేదంటావు, ఒక్కసారి చెప్పింది చేయకపోతే ఇంకెన్ని చేయలేదని అంటావు. మరి అవ్వ ఆదాము అప్పుడు దాకెన్నారు కదా, ఆ ఒక్కసారి ఏం చేయలేదు, లోబడలేదు. అంటే దేవుడు కోరుకునేది ఏంటిదంట, నువ్వు కొన్ని వేళల మట్టుకే లోబడటం కాదు, అన్ని వేళలా దేవునికి లోబడాలి. దైవజనులు ఇదే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు విశ్వాసులు. ఏమని తెలుసా, నేను ఎప్పుడు లోబడలేదు, వాళ్ళైతే ఎప్పుడు లోబడరు, కానీ వాళ్ళు మాత్రం ఏమన్నాడు, కానీ నేను ఎప్పుడన్నా ఒకసారి లోబడకపోతే పాస్టర్ గారికి ఏం కోపం వచ్చినా కోపం వచ్చింది, ఓ ఏమో క్లాస్ ఇచ్చేస్తారంట ఆ రోజు. ఇంకా నయ్యం తాగటానికి గ్లాస్ ఇలా. క్రీస్తు దేవుని బిడ్డలారా, చూడు, అన్ని వేళలో లోపడకపోతే శిక్షించబడే జీవితం, ప్రయాసతో కూడిన బ్రతుకు. అంటే ఇప్పుడు నిన్ను అన్ని వేళలో లోబడేటట్టు దైవజనుడు నడిపించాలా? కొన్ని వేల మట్టిగా లోబడితే చాలని అలాంటి జీవితం నడిపించాలా? నిన్ను అన్ని వేళలా లోబడే ఆ స్థితిలోకి నిన్ను నడిపించాలి, కానీ కొన్ని వేళల మట్టుకే లోబడే స్థితిలోకి నిన్ను దైవజనుడు నడిపించకూడదు. ఎందుకని? ఇదిగో మనకు కనపడుతున్నారు అవ్వ ఆదాములు. వారు అన్ని వేళ లోబడకపోవటం వలన వారు ఏదైనా తోట నుంచి బయటికి నెట్టివేయబడ్డారు. వారిని బట్టి భూమి శపించబడింది, గచ్చ పొదలు మొలిచాయి. ప్రయాసతో కూడిన బ్రతుకు చెమటూర్చి ఆహారాన్ని భుజించవలసి వచ్చింది. ప్రసవ వ్యాధులతో పిల్లలు కంటామని అలాంటి పరిస్థితికి అవచ్చేసింది. ఎలాంటి బ్రతుకు బ్రతకవలసిన అవ్వ ఆదాములు ఇలాంటి బ్రతుకు గురి కావటానికి ఒకటి ఏంటిదంట కారణం, అన్ని వేళలా లోబడని మనసు వారిలో లేకపోవడమే. అన్ని వేళలా లోబడని మనసు ఎవరికైతే ఉండదో వారిని మోసం చేసేవాళ్ళు అనేకులు ఉంటారు. అన్ని వేళలా దేవునికి లోబడే వ్యక్తిని ఏ వ్యక్తి కూడా, ఏ దెయ్యము కూడా, ఏ అపవాది కూడా, ఏ మనుషుడు కూడా ఏం చేయలేడు, మోసం చేయడు. ఇష్టం దేవుని బిడ్డ, నేను మోసపోయాను అని అన్న చేతులు పైకెత్తుతారా? చూడండి, నేను మోసపోయాను నువ్వు చేయెత్తుతున్నావు అంటే నువ్వు దేవునికి ఏం కాలేదని, అన్ని వేళలా లోబడలేదు. అంటే ఇప్పుడు దైవజనుడు నిన్ను అన్ని వేళల్లో లోబడమంటున్నాడా? ఇంత మట్టికి సాల్లమ్మా, నిన్నటి వరకు లోబడ్డావు, ఇక నీ ఇష్టం వచ్చినట్టు ఉండమ్మా అని చెబితే ఎవరి జీవితం పాడవుతుంది? ఇప్పుడు నీ జీవితమే పాడవుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, హల్లెలూయా. అన్ని వేళలా ఎవరైతే దేవునికి లోబడతారో అట్టి వారికి బహు ప్రమాదం ఉంది. అన్ని వేళలా ఎవరైతే దేవునికి లోబడరో అట్టి వారికి బహు ప్రమాదం ఉంది. అన్ని వేళలు లోబడితే ఏ ప్రమాదం ఉండదు, ఏ నష్టము నీకుండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్ని వేళలా లోబడని మరొక వ్యక్తిని మనం చూద్దాం. అన్ని వేళలా లోబడినటువంటి ఒక వ్యక్తిని మనం చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. మొట్టమొదటి చూడండి, నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యముకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడింది. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనుకు విరోధముగా పోగేరి. ఏమి లేక, నీళ్లు లేకపోయినందున వారు మోషేకి అలాగే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము చనిపోయిన నెడల ఎంత మేలు,
అయితే మేమును మా పశువులు ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరెలా తెచ్చిరి? ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, ధాన్యములు లేవు, త్రాగుటకు నీళ్లు లేవనిరి. అప్పుడు మోషే అహరోను సమాజం నుండి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనపడెను. అంతటా యెహోవా మోషేకు ఎలాగో సెలవిచ్చాను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నువ్వు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకు త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజంలో పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును, సమాజమును పశువులను త్రాగెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఒక సత్యాన్ని తెలుసుకుంటున్నాం. మోషేతో దేవుడు ఏం చెప్పాడు? బండతో మాట్లాడమన్నాడు. కానీ మోషే ఏం చేశాడు? బండని కర్రతో కొట్టాడు. కర్రతో కొట్టినా కూడా ఏమొచ్చింది? నీళ్ళు వచ్చింది. మాట్లాడితే నీళ్ళు వస్తాయని చెప్పాడు. కర్రతో కొట్టినా కూడా నీళ్ళు వచ్చినాయి. కృష్ణుడి దేవుని బిడ్డారా, నువ్వు చేసేది కరెక్ట్ కాకపోయినా ఆ సమయానికి వారికి దాహం తీర్చడానికి, వాళ్ళ ప్రజల దాహం తీర్చడానికి దేవుడు ఏం చేశాడు? నీళ్ళనిచ్చాడు. నీళ్ళిచ్చాడు కదా, మాట్లాడితేనే కాదు, కొట్టినా కూడా నీళ్ళు వచ్చినాయి కదా అని చెప్పి, నువ్వు కొట్టినా కూడా నీళ్ళు వచ్చినాయి కదా, నేను కరెక్ట్గా నేను నడుచుకుంటాను అనుకోకూడదు. ఇక్కడే అందరూ మోసపోతుంది. నేను ఎట్టున్నా దేవుడు నాకు ఎత్తిస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. నేను ఎలా ఉన్నా దేవుడు నాకు సమృద్ధిగా ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, నువ్వు ఎట్టున్న దేవుడు నీకు ఇస్తున్నాడంటే నువ్వు అనుకుంటున్నావు. ఒకవేళ ఆ సమయంలో నువ్వు తినటానికి, తాగటానికి, నీళ్ళిచ్చి తినటానికి ఆహారం ఇయ్యొచ్చావు, కానీ ఒకటి మాత్రం నువ్వు పోగొట్టుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం గమనించితే మోషే అన్ని వేళలా దేవునికి లోబడలేదు. బండతో మాట్లాడమని అది నీళ్లు నిచ్చునని దేవుడు చెబితే మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టాడు. అంటే దేవుడు చెప్పినట్లుగా చేయలేదు, అంటే దేవునికి లోబడలేదు అనేది మనకి అర్థమవుతుంది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మోషే లోబడిన సందర్భాలు చాలా ఉన్నాయి, ఉన్నాయా లేవా? ఆయన అన్ని వేళలో లోబడలా, కొన్ని వేళ మటుకు లోబడ్డాడు. ఆయన లోబడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మోషే ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి తీసుకొని వస్తున్నప్పుడు, వాళ్ళు సాగు చేస్తూ ఉన్నప్పుడు, నడిపిస్తూ ఉన్నప్పుడు, కొంత మట్టికి రాగానే, కొంత దూరం రాగానే అక్కడ ఎర్ర సముద్రం ఎదురవగానే మోషే ఏం చేశాడు? మొరపెడుతున్నాడు. మోషే, నువ్వేలా నాకు మొరపెడుతున్నావు, నువ్వు సాగిపో అని చెప్పగానే ఏం చేశాడు? చెప్పండి. మొరను విడిచిపెట్టి, మరనాడు వదిలిపెట్టి ఆపేసి సాగిపోయాడు. మోషే మొరపెడుతున్నప్పుడు దేవుడు మొరను ఆపి సాగిపోమంటే సాగిపోయాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? మోషే లోపడ్డాడని అర్థమవుతుంది. ఎవరికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా చూడండి, నిర్గమాకాండము 14:15 ఆ మాట మనం చూస్తున్నాం. నిర్గమాకాండం 4 చూడండి, 1 నుండి చదవండి. నిర్గమాకాండం 4:1-4 చదివి సహాయం చేయండి. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు.
యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదని అంటారు. నీ చేతిలోనిది ఏమిటని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్రాను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడేయమని అన్నాడు. అది పడవేయగానే పాముగా మారింది. మోషే దేని నుండి పారిపోయాడు? కర్ర నుండి పారిపోయాడు. మరలా దాన్ని పట్టుకున్నప్పుడు మళ్ళా కర్ర అయింది. అయితే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోషే కర్రని కింద వేసాడు. మరలా పట్టుకోమంటే పట్టుకున్నాడు. నీ చెయ్యిని ఇలా పెట్టుకోమంటే పెట్టుకున్నాడు. మరలా తీయమంటే తీశాడు. ఏది చెబితే ఆ మాటకి లోపడతా వచ్చాడు. బండతో మాట్లాడు, నీళ్ళు ఇస్తానంటే మాట్లాడాడు. మన్నా గురిపిస్తానని చెబితే అడిగినప్పుడు ఆ మారా నీళ్ళు చేతుకుని తాగలేకపోతానంటే ఆ చెట్టును నరికి నెలలో ఏమన్నాడు, వేసాడు. ఇలా చెప్పుకుంటా పోతే మోషే దేవునికి చాలా సందర్భాల్లో ఏమయ్యాడు, లోబడతా వచ్చాడు. కానీ ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖనాన్ని మనం గమనిస్తే మోషే ఇక్కడ లోబడలేదు. దేవుడికి ఎవరు కావాలని అంటే అన్ని వేళలో లోబడే సేవకుడు కావాలి, అన్ని వేళలో లోబడే విశ్వాసి కావాలి. దేవునికి అన్ని వేళలో లోబడే వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే మోషే చాలా విషయాల్లో లోబడ్డాడు, కానీ ఒక్క విషయంలో లోబడలేదు. ఆ కారణముగా ఆయన కనాను దేశములకు ఇశ్రాయేలును చేర్చలేకపోయాడు, ఆయన చేరలేకపోయాడు. నువ్వు చూస్తావే కానీ మోషే ఏమన్నాడు, నువ్వు అక్కడికి చేరవు అని అన్నాడు. వాగ్దాన దేశానికి నడిపిస్తున్న మోషే పిస్గా అనే పర్వతండ మీద నుండి ఏం చేశాడంట, ఆ కనానును చూశాడే కానీ దానిలో ప్రవేశించలేకపోయాడు. ఎందుకు ప్రవేశించలేకపోయాడు? అన్ని వేళలా దేవునికి లోబడకపోవడం వలన. ఆ కారణముగా ఆయన కనాను దేశమునకు ఇశ్రాయేలును చేర్చలేకపోయాడు, ఆయన చేరలేకపోయాడు. అన్ని వేళలా లోబడినప్పుడే మనము పరలోక రాజ్యం చేరగలము. లోబడకపోతే పరలోక రాజ్యం చేరలేమని గుర్తించాలి. చూడండి, చాలా మంది అంటారు, నేను బాప్తీసం తీసుకున్నాను, నాకు ఇంకా బాధే లేదు, నేను ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళతానని అంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు బాప్తీసం తీసుకున్న వ్యక్తివే, రక్షణ పొందిన వ్యక్తివే, కానీ అన్ని వేళల దేవునికి లోబడుతున్న వ్యక్తివా కాదా? ఈ రోజు నిన్ను నీవుగా పరీక్షించుకో ప్రియ సహోదరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని వేళలను లోబడకపోయినా పరలోకానికి నువ్వు చేరలేవు. అన్ని వేళలా నువ్వు లోబడకపోతే నిత్య రాజ్యానికి నువ్వు చేరలేవు. అందుకే క్రీస్తు దేవుని బిడ్డలారా, నీ ఎదుటకు దేవుడు అప్పుడప్పుడు మనల్ని విసిగించే వాళ్ళని తీసుకొస్తాడు. ఎవరిని విసిగించే వాళ్ళని? ఎవరిని విసిగించే వాళ్ళని మన ఎదురు తీసుకొస్తుంటాడు అన్ని వేళల్లో, కొన్ని వేళల్లో. ఇప్పుడు మోషేని ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? విసిగించారు. విసిగిపోయి మోషే ఏమన్నా, ద్రోహులారా, మీకు బండ నుండి నీళ్ళు ఇవ్వాలి, రండి ఇస్తానని చెప్పి బండతో దేవుడు మాట్లాడమంటే కర్రతో బండను కొట్టాడు. అంటే ఇప్పుడు లోపడ్డా లోపడలేదా? చూసావా, నీ ఎదుటికి దేవుడు అప్పుడప్పుడు మనల్ని కూడా విసిగించే వాళ్ళు తీసుకొస్తాడు. అలాంటి సమయాలలో కూడా మనము దేవునికి లోబడే వారంగా ఉండాలి. విసుగుగా ఉన్నప్పుడు దేవునికి లోబడకుండా, విసుగు లేని సమయంలో దేవునికి లోబడుతూ ఉండటం కాదు. అన్ని వేళల్లో దేవునికి మనం లోబడాలి. ఒక్కొక్కరిని విసిగించేవాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరిని కోపడతాను ఉంటారు, కానీ అన్ని వేళల్లో దైవజనుడికి లోబడతా లేదా అని దేవుడు చూస్తాడు. మా పాస్టర్ గారు ఎప్పుడు ఇట్ట అనేవాడు కాదండి, ఇలా మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు మేము చాలా మంది పాస్టర్లు చూసాం, కానీ ఇంత కోపంగా మాట్లాడు. ఎంత ప్రేమగా పలకరిస్తారో తెలుసా, ఎంత ప్రేమగా మాట్లాడతారో తెలుసా. అసలు ఒక్క మాట కూడా అనడు. అది ఏదో చిన్న తప్పు చేస్తే పెద్ద తప్పులాగా తెగ మాట్లాడేస్తాడు ఈ పాస్టర్ గారు.
హల్లెలూయా. అందుకే నువ్వేం చేస్తావు తెలిసా? చీపో, ఏం లోపడతావు? నీకు రోజు లోపడతావు, ఒక రోజు లోపడిపోతే కూడా ఇంత రాదు అంతమా? క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డ, అలాంటి సేవకుని ఎదుటి పెట్టాడంటే, అలాంటి విశ్వాసుని ఎదుటి ఉన్నారంటే, అలాంటి వారిని ఎదుటికి తీసుకొచ్చాడంటే, నువ్వెంత మాత్రం ఆ సమయంలో కూడా దేవుని మాటకు లోపడుతున్నావో తెలుసుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. విసుగుగా ఉన్నప్పుడు దేవునికి లోబడకుండా, విసుగు లేకుండా సమయంలో దేవునికి లోబడుతూ ఉండటం కాదు, అన్ని వేళలా దేవునికి మనము లోబడాలి. విసుగు లేనప్పుడు లోబడాలి, విసుగిస్తున్న సమయంలో దేవుని మాటకి లోబడుతూ ఉండాలి. నువ్వు అన్ని వేళలో లోబడే వ్యక్తివా, లేక కొన్ని వేళలో లోబడే వ్యక్తివా? నిన్ను నీవే పరీక్షించుకో. అన్ని వేళలో లోబడే వ్యక్తిగా మార్చుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు అన్ని వేళలా లోబడే వ్యక్తివా, లేక కొన్ని వేళలా లోబడే వ్యక్తివా? నిన్ను నువ్వే పరీక్షించుకో, అన్ని వేళల లోబడే వ్యక్తివిగా మార్చుకో. ఎన్ని వేళలా? అన్ని వేళల లోబడే వ్యక్తిగా నువ్వు మార్చుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం చదువుతున్న జాగ్రత్తగా 16వ వచనం చదువుకుందాం. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యము గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నువ్వు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞను గైకొనమని చెప్పాను. ఏం గైకోమన్నాడు? ఆజ్ఞలు గైకొను. దేంట్లో ప్రవేశించాలంటే? జీవములో ప్రవేశించాలంటే, నిత్య జీవములో నువ్వు ప్రవేశించాలంటే ఆజ్ఞలను గైకొనాలి. అందుకు అతడు అంటాడు, ఏ ఆజ్ఞని ఆయన అడుగగా యేసు అంటాడు, నరహత్య చెయ్యొద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులు నువ్వు సన్మానింపుము, నిన్నెవలి నీ పొరుగువాని ప్రేమింపవలెను అనున్నవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు అంటాడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువేమని ఆయనను అడిగాను. నరహత్య చెయ్యొద్దనంటే ఎవడు ఏం చేశాడు? లోబడ్డాడా? లోబడలేదా? లోబడ్డాడు, నరహత్య చెయ్యలేదు. వ్యభిచరింపవద్దంటే లోబడ్డాడా? లోబడలేదా? లోబడ్డాడు, వ్యభిచారం చేయలేదు. మూడోది ఏంటిది? దొంగిలవద్దనంటే లోబడ్డాడా? లేదా? లోబడ్డాడు, దొంగిలించలేదు. నాలుగోది, అబద్ధ సాక్ష్యం పలకొద్దనంటే లోబడ్డాడా? లోబడలేదా? లోబడ్డాడు, అబద్ధ సాక్ష్యం పలకల, సత్యమే పలికాడు. మళ్ళీ తల్లిదండ్రులను సన్మానింపమని చెప్పాడు. ఆయన ఆ మాటకు లోబడ్డాడా? లోబడలేదా? లోబడ్డాడు. మరలా ఏమంటున్నాడు? నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమింపవలమని దేవుడు చెప్పాడు. లోబడ్డాడా? లోబడలేదా? లోబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు తన ఎదుటికి ఒకటిని తీసుకొచ్చాడు. అది అర్థం కాల తనకి, ఎవరికి? హల్లెలూయా. ఎవరికి అర్థం కాల? ఇవన్నీ కూడా ఆయన ఎదుటికి తీసుకొచ్చిన దేవుడు చెప్పినట్లుగా లోబడ్డాడు. కానీ ఒకటిని మాత్రం తన దగ్గరికి తీసుకొచ్చాడు, ఆ ఎవరి దగ్గరికి. దాన్ని ఎవరు ఏం చేయలేకపోయాడు? గ్రహించలేకపోయాడు. హల్లెలూయా. చూడండి, అందుకు ఎవరు అంటాడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇక నాకు కొదువు ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు అన్నాడు, నువ్వు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుకున్నతో చెప్తాను. అయితే ఆ ఎవరు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. హల్లెలూయా,
హల్లెలూయా. అన్ని వేళలా లోబడిని యవనస్తుడు ఎవరు? ఇతడు కొన్ని విషయాల్లో, కొన్ని మాటలకు లోబడ్డాడు. నరహత్య చేయొద్దంటే లోబడ్డాడు, విభచరింపొద్దంటే లోబడ్డాడు, అబద్ధం సాక్ష్యం పలకొద్దంటే లోబడ్డాడు, దొంగలియొద్దంటే లోబడ్డాడు, తల్లిదండ్రులు సన్మానింపమంటే లోబడ్డాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటే లోబడ్డాడు. అని నీ ఆస్తి నమ్మి పేదలకి పంచిపెట్టమంటే మాత్రము లోబడలేదు. అదిగో నీ ఎదుటికి తీసుకొచ్చి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఏమయ్యాడంట ఆయన? ఆ ఎవరిని మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. చాలా మంది చూడండి, చర్చికి వస్తారు, కొన్ని మాటలు బాగా లోపడతారు. ఏమన్న మాటలు సురుకు తగిలియో తిరిగి చూసేసరికి ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చర్చిలో ఉండవలసిన వారు తిరిగి చూసేసరికి అంటారు, దేవుడు కొన్ని నీ ఎదుటికి తీసుకొస్తాడు. ఎందుకు ఈ తీసుకొచ్చింది ఎదుటికి ఆ మాటలో? అన్ని వేళలా లోపడుతున్నావా లేదా అని చూడటానికి. నా బిడ్డ ప్రేమగా మాట్లాడినప్పుడే కాదు, కోపంగా మాట్లాడినా, గుచ్చుకునే మాటలు మాట్లాడినా నా బిడ్డ అన్ని వేళలో ఏమవుతుంది? లోబడుతుంది. మాట్లాడుతుంది పాస్టరా దేవుడా? ఆ మాటలో దేవుడు మాట్లాడుతున్నాడు అంటే దేవుళ్ళ నుంచి తీపి మాటలు మాట్లాడితే లోపడతావు, కానీ కొంచెము కారంగా వచ్చే మాటలు లోపడతావు లేదని అప్పుడప్పుడు కారాన్ని కూడా చదువుతుంటాడు కొంచెం. అప్పుడు కాడు నువ్వు లోబడితే నిత్య జీవం నీదే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. అన్ని వేళల లోబడిని యవనస్తుడు నిత్య జీవాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. అంటే ఈరోజు నువ్వు ఎట్ట పోగొట్టుకుంటున్నావు నిత్య జీవాన్ని? అన్ని వేళల లోబడకపోతే కూడా నిత్య జీవాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇతడు ఆజ్ఞలంటే అన్నిటికీ లోబడ్డాడు, కానీ దేవుడు చెప్పిన ఆస్తి విషయంలో లోబడలేదు కనుక నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు ఆ యవనస్తుడికి ఆస్తినిచ్చి దేవుడి మాటకు అన్ని వేళలా లోబడతాడో లేదో తెలుసుకున్నాడు. ఏం చేశాడంట? ఆస్తిని తీసుకొచ్చాడు తన ఎదుటికి. ఆస్తిని తీసుకొచ్చి ఇతడు అన్ని వేళలు లోబడతాడో లేదో చూశాడు. ఇప్పుడు ఆస్తి నమ్మమంటే ఏం కావట్లేదు? లోబడటంలా. ఆస్తి తీసుకొయ్యన్నప్పుడు లోబడ్డాడు, కానీ ఆస్తిని అమ్మమంటే మాత్రము, అవి పేదలకి ఇవ్వమంటే మాత్రము ఏం కావట్లేదు? లోబడటంలా. చూడండి, మనం కూడా కొన్ని విషయాలు దేవుడికి మాట లోబడతాం, కానీ అన్ని విషయాల్లో మనం లోబడతాం దేవుడికి. హల్లెలూయా. అది ఏం పోగొట్టుకుంటున్నావు? ఆ సమయంలో నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నావు. ఏందిలో లోబడకపోతే చాలా చాలా సింపుల్గా, చాలా ఈజీగా తీసిపడేస్తున్నావు అవతల, కానీ నిత్య జీవాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉందని వాక్యం మనకి తెలియపరుస్తుంది. హల్లెలూయా. ఆ ఆస్తిని అమ్మి పేదలకు ఇవ్వమని దేవుడు చెబితే దేవుని మాటకు ఏం కాలేకపోయాడు? లోబడలేకపోయాడు. ఆ యవనస్తుడు దేవుని కంటే ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు? దేవుని కంటే ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేవుడు ఇవ్వమంటే దాన్ని ఇవ్వడు. చూడండి, అమ్మ మీకు వచ్చే రాబడి అంతట్లో దశమ భాగం తీసి దేవుడికి ఇవ్వండి అని చెప్పామనుకోండి, అబ్బా లోబడే పరిస్థితే ఉండదు. లోబడే పరిస్థితే ఉండదు. ఏదన్నా 2 వేలు వచ్చిందనుకో శాలరీ, అప్పుడైతే 200 తీసి తీయటానికి మాత్రం లోపడతాం. అది కొంచెం ఎక్కువ చేసాడు అనుకో దేవుడు, అమ్మో ఇంత ఇయ్యాలా, ఏమంటావయ్యా ఇంత ఇయ్యాలా, అంతెందుకు అన్నకి, అంతెందుకు పాస్ నాకా నువ్వు ఇస్తుండే 10వ వంతు ఎవరిది? దేవుడిది. ఆయన సొమ్ము ఆయన మందిరంలోకి తీసుకురావాలి, 10వ భాగం ఆయనది. కానీ నువ్వు లోపడుతున్నావా? నువ్వు లోపడుతున్నావా? కొన్ని వేలను మట్టుకు లోపడ్డావు, కొన్ని రోజుల మట్టుకు బాగానే లోపడి దశమ భాగం తీసావు, కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఏం చేయలేకపోతున్నావు చెప్పండి? ఆ దశమ భాగాన్ని తీసి ఇవ్వలేకపోతున్నావు. కారణం ఏంటి?
అన్ని వేళల లోబడే మనసు నీకు లేదు. కొన్ని వేళల మట్టికే లోబడే మనసు నీకుంది, కానీ అన్ని వేళల లోబడే మనసు నీకు లేదు. ఈ యవనస్తుడు ఆజ్ఞలన్నిటికీ లోబడ్డాడు, కానీ ఆస్తిని మీ పేదలకు ఇవ్వమంటే మాత్రము లోబడలేకపోయాడు. ఏం పోగొట్టుకున్నాడు? నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు నువ్వేం పోగొట్టుకున్నావు? నువ్వే గుర్తించుకో, నువ్వే ఆలోచించి, నువ్వు పరీక్షించుకో. అయ్యో, నేను అన్ని వేళల లోబడక, దేవుడు మాటకు లోబడక, దేవుడు చెప్పింది చేయక నేను కూడా నిత్య జీవాన్ని పోగొట్టుకున్నానా అన్న భయం నీలోకి రావాలి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యవనస్తుడంట దేవుని కంటే ఆస్తిని ఎక్కువగా ప్రేమించాడు కనుక నిత్య జీవాన్ని పోగొట్టుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ ఆస్తిని అమ్మటానికి మాత్రము ఇష్టపడ్డాడు. చూసావా? నిత్య జీవాన్ని పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టమే, కానీ ఆస్తిని మీ పేదలకు ఇట్టని మాత్రం ఇష్టం లేదు. నిత్య జీవం పోగొట్టుకున్నా పర్లేదు, పాస్టర్ గారికి మాత్రం దశ భాగం ఇచ్చే పరిస్థితే లేదు. 6 100 అయినా 106 అయినా నాకు నిత్య జీవం పోయినా పర్లేదు, కానీ నువ్వు నాకు ఇంట్లో నుంచి నెట్టేసినా పర్లేదు, కానీ నేను మాత్రం పాస్టర్ గారికి నా శాదీలో దశ భాగం ఇయ్యా పోయ్యా. అట్టయితే నువ్వు వీగిపోతే ఆయన అంటాడు నేను రానియ్యా అంటాడు. ఎక్కడికి? నిత్య రాజ్యానికి. నువ్వు ఇయ్యా అంటావు, ఆయనేమో రానియ్యా అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధనం కావాలా? నిత్య రాజ్యం కావాలా? ఆస్తి అంతస్తులు కావాలా? నిత్య జీవము కావాలా? ఏది కావాలి మనకి? ఎందుకు ఈ ప్రయాస? ఎందుకు మనం ఈ రకంగా దేవుడి సన్నిధికి వస్తున్నాం? అన్నిటిని విడిచిపెట్టుకొని దేవుడి సన్నిధిలో ఎందుకు ఉంటున్నాం? దేనికోసం? నిత్య జీవాన్ని పొందటానికి. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? అన్ని వేళలో లోబడే మనసు నీకుందా? ఒకవేళ లేకపోతే బహు ప్రమాదము, నిత్య జీవాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి, ప్రమాదము నీకు ఎదురవుతుంది అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు ఆస్తి కంటే, దేవుని కంటే ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక దేవుని మాటకు లోబడలేకపోయాడు. హల్లెలూయా. దేవుడు చెబుతాడమ్మా, ఆ అబ్బాయిని ప్రేమించబాకమ్మా, ఆ అమ్మాయిని ప్రేమించబాకమ్మా, వద్దమ్మా, వద్దు నానా, వద్దు అని చెబుతుంటే మనం ఏం చెబుతాం? చెప్పండి. లోబడే మనసు మనకు లేదు కనుక దేవుడు ఎంత చెబుతున్నా అది మనం చెయ్యం. దేవుడు ఎంతకు రోదన చేస్తున్నా, ఎంతకు గుండెలు బాదుకుని చెబుతున్నా, ఎంత దుఃఖ స్వరంతో మాట్లాడుతున్నా మనం లోబడం. ఎందుకని? దేవుడి కంటే వారిని ఎక్కువగా మనం ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం కనుక. దేవుని కంటే ఆస్తిని ఆ యవనస్తుడు ప్రేమించినట్టు దేవుని కంటే ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని లేక ఇంకేదైనా ఎక్కువ ప్రేమిస్తే దేవుని మాటకు నువ్వు అన్ని వేళలు ఏం కాలేవు? లోబడలేవు. ఏం కూడా ఈ అవ్వ కూడా ఎందుకు లోపడలేదంటే ఆశ పుట్టింది, దురాశ కలిగింది, అది చూపుకి అందంగా రమ్యంగా ఉంది. అందుకని దేవుడు మాటకి ఏం కాలేకపోయింది? లోబడలేకపోయింది. ఆ మనసు వచ్చేసింది, ఇంకా లోబడన్న మనసు. ఈ మనసు వచ్చిందని క్యాచ్ చేసిన సాతాను కూడా ఏం చేశాడు? సర్పం వచ్చేసింది. ఏం కాదు, తినో, నువ్వు దేవత వల్లే ఉంటావని చెప్పిన. అబ్బా, ఈ దేవత అంటే ఇంకా ఇంతకంటే ఇంకా బాగుంటామేమో అనుకున్నారు. తినగానే దిగంబరులు అయ్యారు. చెట్టు చాటుకి వెళ్ళాల్సి వచ్చింది. సాయంకాలంలో దేవుడు వచ్చి ఆదామా అని పిలవగానే భయపడుతూ చెట్టు చాటుకుని దాముకొని ఉన్నాడు. ఆయన స్వరం విన్నప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఎదురైంది? అన్ని వేళ లోపడకపోతే దేవుడి స్వరం కూడా వినటానికి భయపడదు. అన్ని వేళలో లోపడని ఆ పరిస్థితుల్లో దేవుడి స్వరం వినటానికి కూడా భయపడే పరిస్థితులకు నువ్వు వచ్చేస్తావు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని వేళల లోబడి అన్ని వేళ లోబడకపోవడం వలన నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు యవనస్తుడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, మీరు నిత్య జీవాన్ని పోగొట్టుకోవద్దు. సమస్తాన్ని కోల్పోయినా పర్లేదు, కానీ నిత్య జీవాన్ని మాత్రం మీరు పట్టుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఒక శిష్యుడు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్న సమయంలో ఒక మాట అంటాడయ్యా, నా తండ్రిని నేను పాతి పెట్టుకొని వస్తానయ్యా, ఆ తర్వాత వచ్చి నిన్ను వెంబడిస్తానని అంటాడు. వెంబడి అని అన్నాడా? వెంబడిస్తానే అని అన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇతడేమంటున్నాడు?
మా తండ్రి చనిపోయినాడయ్యా, పాతి పెట్టుకొని వచ్చి అమ్మడిస్తా. దేవుడు ఏమంటున్నాడు? ముందు నువ్వు నన్ను అమ్మడించు. మృతులు ఉన్నారు, తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను అమ్మడించు అనగానే లోపడ్డా? లోపడలేదా? చెప్పండి. లోపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, నీ కళ్ళ ముందు సిచ్యువేషను నీకు న్యాయంగా కనపడినా అది న్యాయం కాదు. నీ దృష్టికి అది కరెక్ట్గా అనిపిస్తుంది, కరెక్ట్ కాదు. దేవుడు నీతో చెప్తాడే చూడు, ఆ సమయంలో నీకు ఇస్తాడు చూడు ఆలోచన, అది కరెక్ట్. దేవునికి మహిమ కలుగును గాక. ఏంది పాస్టర్ గారికి అంటాడు? తండ్రి చచ్చిపోయాడుంటే పాతి పెట్టుకొని వస్తానంటే ముందు మీ చర్చకి రాయ్యా, తర్వాత పోయి పాతి పెట్టుకొని వచ్చు అని అంటాడేంది? ఇంత స్వార్థంగా ఉన్నాడేంది పాస్టర్ గారు? అదే వారి ఇంట్లో అట్లా జరిగితే అట్లా ఊరుకుంటారు. తండ్రి చనిపోతే చర్చ అయిన మానేసిన ముందు అది జరిపించుకొని వచ్చి చర్చ జరిపిస్తాడు. అసలు ఈయనకు మనసు ఉందా? ఈయనకు ఆలోచన ఉందా? మరి అన్ని ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు. ఏం పాస్టర్ అమ్మా మీ పాస్టర్? చచ్చిపోయి తండ్రి ఆడుంటే ముందు అది పాతి పెట్టుకొని వస్తానంటే అది కాదు, ముందు చర్చికి రమ్మంటాడేంది అని పాస్టర్ గారు తప్పడతారా లేదమ్మా? ఖచ్చితంగా తప్పడతారు. కానీ చచ్చిపోయింది వాస్తవమే, పాతి పెట్టుకునేది వాస్తవమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మనిషి రీతిగా కరెక్టే. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నాడంటే పరలోక సంబంధమైనది, ఆత్మకు ప్రయోజనమైన దాన్ని మాట్లాడుతూ ఉంటాడు దేవుడు మనతో. ఆమేన్. నువ్వు పాతి పెట్టకపోయినా పాతి పెట్టడానికి ఉన్నారు అక్కడ, వాళ్ళు బాధ పెడతారు. అదే కానీ సావు బ్రతుకుల మధ్యలో ఉంటే దేవుడు విడిచిపెట్టి రమ్మని మాత్రం చెప్పడు. చెప్తాడా? చచ్చిపోయాడు. మృతులు వాడు దేవుడిని అమ్మడించిన వాళ్ళు కాదు, దేవుడు నమ్మిన వాళ్ళు కాదు, ఎంత చెప్పిన లోపడిన వాళ్ళు. వాళ్ళ కోసం నువ్వెందుకు నిత్య జీవాన్ని బాగొట్టుకుంటావయ్యా? వాళ్ళని బాతి పెట్టుకునే వాళ్ళ రకాలు, వాళ్ళ బ్యాచ్ ఉంది, వాళ్ళు బాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించమని చెప్పాడు. వాళ్ళ నాన్న పాతి పెట్టనంత మాత్రం నిత్య జీవాన్ని బాగొట్టుకున్నాడా? పోగొట్టుకోలా. దేవుని వెంబడించాడు, దేవుడి మాటకి లోబడ్డాడు అన్ని వేళలా. హల్లెలూయా. అన్ని వేళలా లోబడాలి. అన్ని వేళలా లోబడ్డప్పుడే నిత్య జీవాన్ని నువ్వు పోగొట్టుకోలేవు. ఒక అక్క నిందంట వారి కుమారుడికి చెప్పింది. ఏమని చెప్పిందంటయ్యా? పాపకి ఎంట్రుకలు తీపియండి అని చెప్పిందంట. ఏం చెప్పమనింది? ఎంట్రుకలు. ఇది ఏ నెల? ఇది ఎన్నో నెల? 9వ నెలలోనో 11వ నెల, ఎన్నో నెలలో తీస్తారు కదా మామూలుగా ఆచార ప్రకారం. ఆ నెల ప్రకారం తీపియ్యా, పాస్టర్ గారితోనే తీపియ్యా, లేకపోతే 3 సంవత్సరాల దాకా తీయటానికి ఎంట్రుకలు వీలు కాదు అని చెప్తుందంట. దేవునికి స్తోత్రం. నాకు చెప్పగానే నేను అన్నాను, అన్ని ఆచారాలు మనం పాటించొద్దని దేవుడు చెప్తున్నాడు. అన్ని ఆచారాలు పాటించొద్దని దేవుడు చెబుతున్నాడు. మనకు వాక్యం ఏం చెబుతుంది? దానికి లోబడాలి. అవునా? యేసయ్య అని చెప్తున్నాడు, ఆయనకు లోబడాలి. కానీ మీ అమ్మ చెప్పిన దానికి, మీ నాన్న చెప్పిన దానికి, మీ అన్న చెప్పిన దానికి, మీ తమ్ముడు చెప్పిన దానికి నువ్వు లోబడాల్సి ఉంది. నేను చెప్పగానే ఆ సహోదరుడు అన్నాడు, అలాగే తీయకుండానే తీసినాను చెప్తాలే అని అన్నాడు. హల్లెలూయా. ఎందుకన్నాడు ఆ మాట? చెప్పండి. తల్లి బాధపడకుండా, ఎవరు బాధ లేకుండా ఉండాలని. నేను అంటాను, బాధపడ్డా పర్లేదు. హల్లెలూయా. సత్యాన్ని చెబితే ఆ తర్వాత వాళ్ళు కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఒక్కడే నిత్య జీవానికి కాదు, వాళ్ళను కూడా నిత్య జీవానికి నడిపించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు చేసేది దేవుడికి లోబడిన తీరిని వారికి నేర్పించాలి, వారికి తెలియపరచాలి. అప్పుడు వాళ్ళు కూడా అలా చేయరు, ఇలాగ ఫాలో అవుతారు. ఆమేన్. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, అన్ని వేళల్లో చూస్తాడు. ఏ వేళలో? అదే కానీ నేను వాళ్ళ నాన్న చనిపోయినాడంట, మా సహోదరి ఇంటి దగ్గర ఉంది, వాళ్ళ నాన్న చనిపోయాడంటే ప్రార్థనకు రమ్మని చెప్పండి అని చెప్పానుకో, ఏం పాస్టర్ గారు వాళ్ళ నాన్న చనిపోయాడు ఇంటి ప్రార్థన రమ్మంటున్నావు, చూస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారు అనుకోరా? అక్కడ చెప్పడం కరెక్టా? అసలు నలుగురు వస్తువులు పోయి ఏం పాస్టర్ అని నేను అంటారు.
ఏం కాదు, ఈ వారం వదిలిపెట్టేసే వాళ్ళని, వచ్చే వారం నుంచి పిలుద్దాం మనం చర్చికి. దేవుడు అటు పిలవలేదే, ముందు నన్ను నెమ్మడించమని దానికి లోబడ్డాడు, నిత్య జీవాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని వేళలో లోబడాలి. మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, మా అక్క చెప్పేసరికి మాట తోసేయలేక, పెద్దోళ్ళు కదా అందుకని చెయ్యాల్సి వచ్చింది పాస్టర్ గారు, లేకపోతేనా అని అంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి లోబడతావా, సెంటిమెంట్కి లోబడతావు నువ్వు? చెప్పండి, దేనికి లోబడాలి నువ్వు? అది మరి ఎవరికి లోబడుతున్నావు? చెప్పండి, ఎవరికి లోబడుతున్నావు? ఆ సమయంలో దైవజనుడు అటు బాగొద్దులు అటు ఎల్లొద్దులు అని చెబితే బద్ధశత్రువు అవుతాడు ఆ వ్యక్తికి. ఆ సమయంలో పాస్టర్ గారు ఇంత కనికరం లేకుండా ఉన్నాడు ఈ పాస్టర్ గారు, ఇంత దయ లేకుండా ఉన్నాడు ఈ పాస్టర్ గారు. ఇటువంటి ముఖాన్ని నేను ఎప్పుడు చూడలేదు, ఇటువంటి పాస్టర్ గారు నేను ఏడ చూడలేదు. ఏమి పైకి అనలేక ఊని లోపల దిగమింగి గుటకేసిపోయింది ఇంకంతే. దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వు గుటకేసినా ఏదేసినా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నాకు చెప్పింది ఒకటి, ఏమని? అన్ని వేళలా నా పిల్లలు లోబడే విధంగా మంచి. ఆమేన్. అన్ని వేళల వాళ్ళు లోబడ్డప్పుడే నా రాజ్యానికి వారసులు అవుతారు, నిత్య జీవంలోకి వెళతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్ని వేళలో లోబడిన వారికి నిత్య జీవం అని ఈ వాక్యం మనకు రుజువు చేస్తుంది. అన్ని వేళల లోబడిని ఇశ్రాయేలీయులు అరణ్యంలో రాలిపోయారు. మరి నీవు కూడా అన్ని వేళలో లోబడకపోతే నీ పరిస్థితి కూడా అలానే ఉంటుంది, అలాగే అవుతుందని గుర్తించి అన్ని వేళలో లోబడుటకు సిద్ధపడు, లేదంటే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు. నోవాహు అన్ని వేళల దేవునికి లోబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. నోవాహు ఏం చేశాడు? ఆయన ఆజ్ఞాపించిన యావత్తు ప్రకారం ఆయన చేశాడంట. ఇక ఏ వాళ్ళకి నడిపించాడు? రక్షణలో వాళ్ళకి ఎక్కిచ్చేసాడు. నోవాహు అన్ని వేళలా లోబడాడు. జల ప్రళయము తప్పించుకున్నట్లుగా నువ్వు అన్ని వేళలో లోబడితే నిత్య నరకాన్ని, రెండో మరణాన్ని కూడా తప్పించుకుంటావు అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అన్ని వేళలా లోబడిన నోవాహు జల ప్రళయాన్ని తప్పించుకున్నట్లుగా నిత్య నరకము, రెండవ మరణమైన ఆ నిత్య నరకాన్ని నువ్వు తప్పించుకోవాలి అని అంటే ఏం చేయాలంటే అన్ని వేళలా దేవునికి లోబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు తినకూడదని దేవుడు నిషేధించిన ఒక చెట్టు అక్కడ ఎందుకు ఉన్నది? ఎందుకుంది? వారు అన్ని వేళలా దేవునికి లోబడతారో లేదో తెలుసుకోవడానికి దేవుడు నిషేధించిన చెట్టును అక్కడ ఉంచాడు. ఆ తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ నిరభ్యంతరంగా తిను, అయితే మంచి చెట్లు తెలివి నుంచి వృక్ష ఫలం తినకూడదు, తిని దినంలో నిశ్చయముగా సత్యదవు. ఆ చెట్టు ఉంచుతాడు. ఏమి దేవుడు ఆ చెట్టుని తీసేస్తే బాగుండిపోయింది, చెట్టు లేకుండా ఏదైనా తోటలో బాగా పెడితే బాగుండిపోయిందంటే ఆయన ఉద్దేశం ఏంటో నిన్ను తెలుసుకోవటానికి. నువ్వు ఏమాత్రం ఏదైనా తోటలో ఉంటావో, దేవుడు మాట ఎంత మాత్రం వింటున్నావో, ఎంతగా లోపడుతున్నావో, అన్ని వేళ లోపడుతున్నావా, కొంత మట్టిగా లోపడుతున్నావో తెలుసుకోవాలంటే ఏం కావాలి? నిషేధించబడిన చెట్టు ఉండాలి, నిషేధించబడిన వస్తువుని ఎదుటి ఉండాలి, నిషేధించబడిన ఎదుటికి ఉండాలి. హల్లెలూయా. సౌలు గారు కూడా అదే చేశాడు. ఏం చేశాడు సౌలు? వాళ్ళందరినీ కూడా ఏం చేయమన్నాడు? అమాలేకీయులనేనా మొత్తాన్ని అర్థం చేయమన్నాడు. ఏం చేశాడు? కొందరు తీసుకొని వచ్చింది. లోపడ్డా? లోపడకపోతే ఏమైపోయింది? రాజ్యం పోయింది, మరణించేసాడు. దేవుడు తన రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు. స్థిరపడవలసిన నీ జీవితాన్ని స్థిరపరచుకోకుండా మధ్యలో నువ్వు రాలిపోవటానికి కారణము ఏంటిదంట? అన్ని వేళల దేవుని మాటకు లోబడకపోవడమే. నిషేధించబడిన ఆ చెట్టు అక్కడ ఎందుకు ఉంచాడు అంటే అన్ని వేళల ఆ ఆదాము అవ్వ లోబడతారా లేదో తెలుసుకోవడానికి. తరలించుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా, గరుడానికి స్తోత్రాలు తండ్రి. వారు తినకూడదని
అయ్యా నువ్వు చెప్పి నిషేధించిన ఆ చెట్టును అక్కడ ఎందుకు ఉంచావు? బహు స్పష్టంగా మాతో అందరితో మీరు మాట్లాడారు ప్రభువా. అన్ని వేళలా మేము లోబడతామో లేదో తెలుసుకోవడానికి, అన్ని వేళలా లోబడిన నోవాకి రక్షణ వాళ్ళని సిద్ధపరిచి ఆ రక్షణ వాళ్ళని ఎక్కించి జలప్రళయం తప్పించి వారిని కప్పుకున్నావు తండ్రి. నీకు వందనాలయ్యా. ఆ రారాకు కొండ మీద నిల్చున్నారు. నిత్య నరకాన్ని తప్పించుకోవాలంటే అయ్యా మేము అన్ని వేళలా లోబడాలి. నిత్య నరకంలో రెండవ మరణాన్ని తప్పించుకోవాలంటే మేము అన్ని వేళలా లోబడటానికి మా ఎదుటి కొనుక్కునే సందర్భాల్లో నిషేధించబడిన వాటిని మా ఎదురు తీసుకొస్తాం. అన్ని వేళలా లోబడతా లేదు మమ్మల్ని పరీక్షిస్తావు. అన్ని వేళ లోబడతా లేదని కొన్నింటిని మా ఎదురుకు తీసుకొచ్చి మమ్మల్ని తెలుసుకుంటామని ఈరోజు బహు స్పష్టంగా మీరు మాట్లాడారు ప్రభువా. ఇన్ని దినాలు అయ్యా అన్ని వేళలా అన్ని విషయాలు నేను లోబడకుండా జీవించానయ్యా. నా బ్రతుకు ఎలా ఉందో నాకు తేటగా తెలియపరిచావు. దయచేసి ప్రభువా అన్ని వేళ లోబడే మనసు మీరు మాకు అనుగ్రహించండి. ఆ మనసుతో మేము ఉండి ఏ శాతానికి ఏ మనుషులకి మేము ఆ మనుషుల దగ్గర మోసపోకుండా, ఆ మోసపోయి పాపానికి గురి అయ్యి అయ్యా ఇదిగో ఏదేను తోటలో నెట్టివేయబడినట్లుగా పరలోక రాజ్యం నెట్టివేయబడినట్లుగా మేము ఉండకుండా ఉండటానికి సహాయం చేయను ఆయన. నీ సంఘములో నుండి నెట్టివేయబడకుండా అయ్యా మేము ఉండాలంటే మేము అన్ని వేళలా నీకు లోబడే మనసు కలిగి ఉండాలి తండ్రి. అన్ని వేళలో లోబడినప్పుడే నిత్య జీవాన్ని పొందుతామని మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఆ ఎవరిలాగా మేము ఉన్నామేమో కొన్నింటి మట్టికి కొన్ని విషయాల్లో లోబడి అన్ని విషయాల్లో లోబడలేకపోతున్నామేమో. ఈరోజు అన్ని విషయాల్లో లోబడాలని ఒక స్పష్టంగానే మీరు మాతో అందరితో మీరు మాట్లాడారు ప్రభా. మీ కృపలో నిలబెట్టి బలపరిచి ఈ వాక్యం మా హృదయంలోనే పలక మీద ముద్రించినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. దాన్ని నీరు కట్టి ఫలింప చేసి అయ్యా అదుగో తండ్రి దినదినమని అర్థం కృపను గురించుకొని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.